సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం రెట్రో కార్తీక్ సుబ్రాజ్ దర్శకత్వంలో రూపొందోంది. మే 1న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే తమిళ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం అంతటి హైప్ కనిపించడం లేదు. ప్రత్యేకంగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ను చూస్తే ఇది చాలా యూనిక్ గా ఉండటంతో మాస్ ఆడియన్స్ కు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ గట్టి ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఏప్రిల్ 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న కింగ్డమ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రెట్రో చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైం మొత్తం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాలు. పూజా హెగ్డే ఈ సినిమాలో సూర్య సరసన కథానాయికగా కనిపించనుంది. అలాగే జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్, నందితా దాస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించగా, సూర్య తన భార్య జ్యోతికతో కలిసి తన సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా కనిమ పాటలో సూర్య, పూజా హెగ్డేల డాన్స్ స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం ముందుగానే విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రమోషన్లు సినిమాపై మరింత హైప్ ను పెంచేశాయి. మే 1న రెట్రో థియేటర్స్ లో ఆకట్టుకోనుంది. యాక్షన్, రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కలబోతగా ఉండే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.